2024 సెప్టెంబర్ నెల గోచార ఫలితాలు. మేషరాశి వారివి అశ్విని 1, 2, 3, 4 పదాలు, భరణి 1, 2, 3, 4 పదాలు, కృత్తిక ప్రథమ పదం. ఇది మేషరాశి వారికి సంబంధించింది. ఈ మేషరాశి వారు ఈ సెప్టెంబర్ మాసంలో సుఖ సౌఖ్యాలు అద్భుతంగా అనుభవిస్తారు. బలము, కీర్తి, శత్రునాశనం కొద్దిపాటి అనారోగ్య సూచనలు కలగడానికి అవకాశం ఉంది. మానసికంగా భయాందోళనలకు గురికాగలరు. బుద్ధిమాంద్యం, నిరుత్సాహం, శ్రమలు, అన్ని విధాలుగా భయం, సుఖం కలుగుతుంది. పుణ్య నదీ స్థానం ఆచరించడానికి అవకాశం మెండుగా ఉంది. కార్యలాభం బాగుంది. ఉద్యోగ, వృత్తి, వ్యాపార వ్యవహారాల యందు అనుకూలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. ధన, వస్తు, వాహన, గృహ లాభ సూచనలు కనబడుతున్నాయి. శత్రు బాధల నుండి విముక్తి కలగడానికి అవకాశం ఉంది. అందరినీ ఆకర్షించేలా పనులు, వ్యవహారాలు నిర్వహిస్తారు. రుణ సంబంధమైన ఒత్తిడి నుండి బయటపడడానికి అవకాశం ఉంది. స్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ మాసంలో, ఈ సెప్టెంబర్ మాసంలో 6వ తారీఖు, 9వ తారీఖు, 15వ తారీఖు, 17వ తారీఖు, 21వ తారీఖు, 26వ తారీఖు శుభకరంగా ఉంటుంది. అదేవిధంగా మనం ఆలోచిస్తే కనుక ఆర్థికంగా సంతోషకరమైన వాతావరణం కలిగి ఉన్న అధికారులు, అనధికారులు ఒత్తిడిలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేస్తారు. పిల్లల అభివృద్ధికి మంచి సమాలోచనలు సాగిస్తారు. స్థిరాస్తుల యందు స్వల్ప వివాదాలు కలిగే అవకాశం ఉంది. ఈ మాసంలో మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి సాధ్యమైనంత వరకు ఆకుపూజ చేయించుకోండి. తద్వారా సమస్యలు తొలగి ఆరోగ్యం కలగడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఇవి జన్మ జాతకంలో దశాభుక్తులు, యోగాలు, అష్టవర్గికి గోచారానికి సమన్వయం చేసుకొని చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈ మేషరాశి వారు ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేసుకుంటూ ఉండండి. మంచి శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. జై గురుదత్త.